హాయ్ అండి. ఇవాళ నేను ఈ ఉల్లిపాయ శనగపిండి వేసి పకోడీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఇది. ఈవినింగ్ టైంలో ఎప్పుడన్నా మనం ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మనం సాంబార్లో కానీ పప్పుచారులో వీటింట్లోకి కూడా సైడ్గా కూడా పెట్టుకొని తినచ్చు. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. 4 ఉల్లిపాయలు, 1 కప్పు శనగపిండి, బియ్యం పిండి తీసుకున్నాము, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి, చీలికలుగా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నింటినీ మనం పొడిగా ముందుగానే కలుపుకోవాలి. పిండి వేసాక పొడిగా రావు, అందుకనేసి ముందే అన్నీ చీలికలుగా పొడిగా చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్టు, కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేయాలి. ఉల్లిపాయల్లో బాగా కలుపుతూ ఉండాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు కొంచెం బాండిల్లో హీట్ ఎక్కుతుంది కదా, ఆయిల్, వేడిగా ఉండే ఆయిల్ కొంచెం ఇందులో వేసుకోవాలి. అప్పుడు పకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయి, కరకర అంటూ ఉంటాయి. ఇందులో కొంచెం శనగపిండి కొంచెంగా వేసి కలుపుతూ ఉండాలి. ఒక్కసారి అంతా వేయకూడదు, అన్నింట్లో మిక్స్ అయ్యేలాగా కొంచెం వేసి కలపాలి. కొంచెం బియ్యం పిండి కూడా వేసాను, ఒక 2 టేబుల్ స్పూన్లు. వర్షాకాలంలో మాత్రం ఇవి ఎప్పుడన్నా తినడానికి చాలా ఇష్టంగా అనిపిస్తాయి. ఎప్పుడన్నా మనం జర్నీలో ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కూడా ఇవి చేసుకెళ్తే ఒక 10 డేస్ అయినా కూడా అంతే ఉంటాయి. కొంచెం వాటర్ వేసుకొని ఈ పిండిని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేశాను. ఇది కలిపాక ఒక్క 2 నిమిషాలు పిండిని అలాగా ఉంచుకుందాం. ఇప్పుడు ఈ స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇందులో ఇప్పుడు ఈ పకోడీలు వేసుకుందాము. ఒకే చోట ముద్దగా పడకుండా కొంచెం పొడిగా వేసుకోవాలి. అప్పుడే లోపల అంతా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒకవైపు బాగా ఫ్రై అయ్యాయి, వీటిని ఇంకోవైపు కలపెట్టుకుందాం. అటు ఇటు కలుపుకునేసి ఇప్పుడు 2 వైపులా కాలిపోయాయి కాబట్టి, ఫ్రై అయ్యాయి కాబట్టి మనం వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మనం కలిపి పెట్టుకొని మిగిలిన పిండిని కూడా పకోడీలు వేసేసుకోవాలి. క్రిస్పీ ఉల్లిపాయ పకోడీలు రెడీ అయిపోయాయి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఓకే అండి, బాయ్ అండి.